గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. టాలెంట్ ఎవరు అబ్బసొత్తు కాదు. ఓ నెల్లూరు చెందిన ఓ బుడ్డడే ఇందుకు నిదర్శనం. రూబీ క్యూబ్స్లో తన ప్రతిభను చాటుకుంటూ మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలతో అందరి వద్ద శబాష్ అనిపించుకుంటున్న నోమేష్ ప్రస్తుతం మనతో ఉన్నారు. అతనితో మాట్లాడదాం. హాయ్ నోమేష్, ఎలా ఉన్నావు? బాగున్నా. ఈ మధ్యన బాగా పత్రికల్లో, యూట్యూబ్ ఛానల్స్ అంతా నువ్వే కనిపిస్తున్నావు. నీ టాలెంట్ని చూసి బాగా, అంటే కలెక్టర్ ఇటీవల నీకు శబాష్ అని దాంట్లో అభినందించాడు. ఏది చేసావు? నేను కలెక్టర్ గారి సమక్షంలో అయితే నేను కలెక్టర్ గారికి చేశాను. అది 9 క్యూబ్స్తో చేశాను. అది 7 minutes అయింది. దాని తర్వాత కలెక్టర్ గారి సమక్షంలోనే మన పిఎం అయిన నరేంద్ర మోడీ గారి ఫోటోని కూడా చేశాను. అది 16 క్యూబ్స్తో చేశాను. అది అయితే 13 minutes 8 seconds అయితే పట్టింది అది పూర్తవడం. రమేష్, నువ్వు నెల్లూరులో ఎక్కడ ఉంటున్నావు? ఏం చదువుకుంటున్నావు? ఏ స్కూల్లో చదువుకుంటున్నావు? మీ అమ్మ నాన్న పేర్లు ఏంటి? మా ఫాదర్ పేరైతే ప్రదీప్, మా మదర్ పేరైతే స్వాతి. నేను ఎయిమ్స్ స్కూల్లో చదువుతున్నాను, బీవీ నగర్ బ్యాంక్ కాలనీ సైడ్. ఏం చదువుతున్నావు? 7th class. 7th class. ఓకే ఓకే. ఇప్పుడు ఈ రూబీ క్యూబిక్స్లో ఎలా అసలు నీకు మామూలు పిల్లలు ఉదయం లేస్తే లేదంటే స్కూల్ పోయి వచ్చిన వెంటనే స్పోర్ట్స్ కూడా ఆడటంలా, సెల్ తీసుకొని ఎప్పుడు సెల్తోనే ఉండేవాళ్ళు. నీకు ఎలా అలవాటైంది? అసలు ఎలా ఇది నేర్చుకున్నావు? నేను మామూలుగా అయితే నాకైతే అది ఆడాలనిపిస్తా, అది నేర్చుకోవాలనిపిస్తా ఉంది. ఫస్ట్ నార్మల్ క్యూబ్ అడిగాను మా డాడీని. మా డాడీ అయితే వద్దన్నారు, ఎందుకంటే చదువు టైం వేస్ట్ అవుద్ది, ఓకే అందుకని వద్దన్నారు. దాని తర్వాత నేను అలా ఆడగంగా కొనిచ్చారు. తర్వాత నేను అలాగ 2-3 days అనుకున్నాను, ఇది చేసేయచ్చు, 6 colours కదా అనుకున్నాను. నెక్స్ట్ అదైతే 6 colorsలోనే అదైతే చేయలేకపోతున్నాను, ఎందుకంటే దాంట్లో 3 layers. నేను ఇంకా ఇలా కాదు, 3 layers ఉన్నాయి కదా, 3 లేయర్స్లోనే సపరేట్ చేసుకుందాం, ఫార్ములాస్ చేసుకుందాం అని ఫార్ములాస్ లేయర్స్ అన్నీ సపరేట్ చేసుకొని దానికి తగ్గట్టు మొత్తం ఫార్ములాస్ అప్లై చేసి ఇదైతే ఎలా సాల్వ్ అవుతుంది, కలర్స్ ఎలా మ్యాచ్ అవుతాయి, ఈ పీస్ అక్కడికి ఎలా రఫ్ చేయాలి, అదైతే అలాగైతే నేనైతే చూసి అయితే దాన్ని అయితే నేర్చుకున్నాను. ఇప్పుడు మామూలుగా ఫస్ట్ ఎప్పుడు కొనుక్కున్నా? ఎన్ని సంవత్సరాలు అయింది? అంటే ఏ ఏజ్లో కొనుక్కున్నావు ఇది? 10 years ఉన్నప్పుడు కొనుక్కున్నాను. అంటే అప్పటికి 6th class. 6th classలో కొనుక్కున్నావు, ఓకే. 6th classలో కొనుక్కున్నాను. నెక్స్ట్ అదైతే స్టార్టింగ్ నాకు నేనేమనుకున్నాను అంటే 6 colours కదా, ఈజీగా చేసేయచ్చు అనుకున్నాను. నెక్స్ట్ దాని తర్వాత అయితే నాకు అర్థమైంది ఇది ఈజీ కాదు, కొంచెం హార్డ్గానే ఉంటుంది అని. నెక్స్ట్ అయితే నేనైతే ఇది ఓకే ఇలా డివైడ్ చేసుకొని అయితే చేద్దామని చెప్పి లేయర్ వైజ్గా అయితే డివైడ్ చేసుకొని అయితే చేయటం స్టార్ట్ చేసి నేనైతే చేశాను. అది కలర్స్, ఫార్ములాస్ అవన్నీ డివిజన్ చేసుకొని అయితే చేయటం అయితే జరిగింది. ఒకటి రమేష్, ఇప్పుడు మామూలుగా ఈ కలర్స్ అయితే, ఇప్పుడు ఈ కలర్స్ 6 colours కదా, మొత్తం 6 colours. ఈ కలర్స్ని ఒకవైపు మొత్తం తీసుకొని రావడమే చాలా కష్టం, గంటలు తరబడి. నువ్వు అదిగాక ఫొటోస్ ఎలా నేర్చుకున్నావు? ఫొటోస్ని గందరగోళం చేసి పెడితే నువ్వు మొత్తం మళ్ళీ యథాస్థితిగా చేస్తావు, అదిగాక తక్కువ సమయంలో 20 నిమిషాలు అట్లా ఎలా సాధ్యమైంది నీకు? అది అయితే నానైతే ఫస్ట్ మా డాడీ ఐడియా. అది ఏమని చెప్పారంటే ఇలాగా క్యూబ్స్ మీద స్టిక్కర్ తెచ్చి వేస్తాను, నువ్వు చేయగలవా అని అయితే అడిగారు. సరే డాడీ నేనైతే ట్రై చేస్తానని చెప్పాను. సరే అని చెప్పి స్టిక్కర్ తెచ్చి అయితే వేసారు. నేనైతే దాన్ని ప్రాక్టీస్ చేస్తా ఉన్నాను. దాంట్లో అయితే స్టిక్కర్ లేని క్యూబ్కి స్టిక్కర్ ఉండే క్యూబ్కి తేడా ఏంటంటే, స్టిక్కర్ లేని క్యూబ్ అయితే 6 colours ఉంటాయి, వైట్, ఎల్లో, అలా బ్లూ, రెడ్, గ్రీన్ అలాగా ఉంటాయి. నెక్స్ట్ స్టిక్కర్ లేని క్యూబ్ అయితే చేయడానికైతే కొంచెం ఈజీ ఉంటుంది. స్టిక్కర్ ఉండే క్యూబ్ అయితే
స్టిక్కర్లో పార్ట్స్ కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది. డాట్ కేస్ కూడా వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు డాట్ కేస్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఒక క్యూబ్ని 40 సెకండ్స్లో చేయగలిగితే ఆ డాట్ కేస్ వల్ల మనకి 50 సెకండ్స్కి టర్న్ అవుతుంది క్యూబ్. కాబట్టి ఆ డాట్ కేస్ని త్వరగా ఎలా పోగొట్టాలి అని అయితే నేనైతే ఇప్పుడైతే దానికైతే ప్రాక్టీస్ చేస్తున్నాను. అందుకని ఆ డాట్ కేస్ని పోగొట్టడానికైతే నేను ఇప్పుడు అది చేస్తున్నాను ప్రాక్టీస్. అందుకని స్టిక్కర్ ఉండే క్యూబ్కి స్టిక్కర్ లేని క్యూబ్కి ఇదే తేడా. ఇప్పుడు ఒకటి నువ్వు ఇవి ప్రాక్టీస్ చేస్తున్నావు, దీని మీద దృష్టి పెట్టి, మళ్ళీ స్కూల్లో చూస్తే క్లాస్లో కూడా ఫస్ట్ క్లాసు బాగా చదువుతున్నావు, ఇందులో కూడా రాణిస్తావు. ఎలా సాధ్యమవుతుంది? ఎన్ని గంటలు నిద్రపోతున్నావు? మామూలు టైం మామూలుగానే నిద్రపోతాను. మామూలుగా అంటే ఫస్ట్ అయితే స్టడీస్ హోంవర్క్స్ అవన్నీ స్కూల్ నుంచి చేసుకుంటాను. దాని తర్వాత 1.5 అవర్ అయితే దీన్ని ప్రాక్టీస్ చేయడానికి అయితే టైం స్పెండ్ చేస్తాను. అంటే నేనైతే ఇప్పుడు ఫార్ములాస్ చేస్తున్నాను, అవైతే కొంచెం బిగ్గా ఉంటాయి. వాటిని ఎలా షార్ట్ చేయాలి, ఎలా షార్ట్ చేస్తే ఎంత టైంలో అవుతుంది అని అయితే నేను దానికోసం అయితే నేనైతే ప్రతిసారి ప్రాక్టీస్ చేయటం అలా అయితే జరుగుతుంది. అంటే చాలా బిగ్గా ఉండే ఫార్ములాస్ని మీడియంగా షార్ట్గా చేయడానికి అయితే నేనైతే ఇప్పుడైతే దానికోసం అయితే నేనైతే ప్రాక్టీస్ చేయటం, రీసెర్చ్ చేయటం అట్లా అయితే చేస్తున్నాను. అందుకని ఎలా అంటే ఈ బిగ్ ఫార్ములాస్ వల్ల ఏమవుతుందంటే టైం అయితే ఎక్కువ అయిపోతుంటుంది. ఇలా ఫార్ములాస్ షార్ట్ చేస్తే ఏంటంటే టైం తక్కువలోనే క్యూబ్ అయితే అయిపోతుంది. కాబట్టి నేనైతే దానికోసం అయితే ప్రాక్టీస్ చేస్తున్నాను. ఒకటి నోమేష్, ప్రధానంగా జర్నలిజంకే ఒక వరవడి సృష్టించిన ముందు TV9 రవిప్రకాష్ అంటారు, తెలుసా? ఆయన ఇది కూడా చేసావు, అది ఒకసారి చేద్దామా? ఓకే, మిక్స్ చేసి మనం ఈ క్యూబిక్స్ చూస్తున్నాము. RTV MD రవిప్రకాష్ గారిది చూస్తున్నాం. దీన్ని కలిపేసి ఆ బాబు చేతికి ఇద్దాము, నోమేష్ చేతికి. ఎన్ని సెకండ్లలో మళ్ళీ దీన్ని ఇది చేస్తాడని చూద్దాం. ఇప్పుడు మనం ఇచ్చిస్తున్నాం అంటే ఇందు లోపల ముక్కలు రవిప్రకాష్ గారి ఫోటో ఉంది. దీన్ని ఎన్ని సెకండ్లలో దీన్ని మళ్ళీ ఆ ఫోటోని సెట్ చేస్తారనేది నోమేష్ చేతికిద్దాం. ఓకే నోమేష్, ఓకే స్టార్ట్. చూశారుగా, 40 సెకండ్లలోనే మళ్ళీ అంటే మనము చిందర బిందరకు చేసి ఇచ్చిన దాన్ని మళ్ళీ ఆ ఫోటో ఒక రూపానికి తెచ్చి పెట్టాడు. కరెక్ట్ 40 సెకండ్లలో. అదే నోమేష్, థ్యాంక్ యూ. చాలా ఇది ఫ్యూచర్లో నువ్వు ఇంకా ఉన్నత స్థాయికి ఈ ఎదగాలని నేను ఆశీర్దిస్తున్నాను. మా RTV తరపు నుంచి కూడా నీకు ధన్యవాదాలు చెప్తున్నాను. అదేవిధంగా అంటే ఇవన్నీ ప్రాక్టీస్ చేసినాయనా, అంటే పొట్టి శ్రీరాములు అదేవిధంగా ఇవన్నీ నువ్వు చేసి ఇది చేస్తావు. ఓకే, రాష్ట్రపతిది కూడా చేసినట్టు అది. ఓకే, ఇవన్నీ ప్రాక్టీస్ అంటే అంబేద్కరు, గాంధీ, మెగాస్టార్ చిరంజీవి మొత్తం చేశారు. టాలెంట్తో కూడిన ఇది. అంటే నేను ఇప్పుడు అందరికీ ఆ ఫొటోస్ ఇవన్నీ చూపించావు, వీటిలో ఇంకా రకాలు ఇదేంటి ఇది ఎలా చేస్తావు?
కొద్దిగా వివరించి చెప్తావా? నేనైతే ఇప్పుడు 6 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యూబ్స్ అయితే చేయగలను. 6. అవును. ఇదైతే బబుల్ క్యూబ్, దీన్ని కూడా నేను చేయగలను. ఇదైతే పేరు చెప్పావు? బబుల్ క్యూబ్. ఇదైతే మొత్తం 3 లేయర్స్ ఉంటుంది. నార్మల్ 3x3 మోడిఫికేషన్ చేసి దీన్ని అయితే తయారు చేశారు. అంటే నార్మల్ 3x3లో ఏంటంటే షార్ప్ ఎడ్జెస్ ఉంటాయి, దీంట్లో ఏంటంటే బబుల్ ఎడ్జెస్ ఉంటాయి. నెక్స్ట్ ఇదైతే పిరమిడ్ క్యూబ్, దీన్ని ట్రయాంగిల్ క్యూబ్ అని కూడా అంటారు. ఇది ఎటు సైడ్ నుంచి తిప్పినా ట్రయాంగిల్ గానే తిరుగుతుంది. నెక్స్ట్ ఇదైతే 2x2 క్యూబ్, ఇది కూడా దీనికైతే 2 లేయర్స్ ఉంటుంది. ఇది ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్, ఇలా లేయర్స్ వైస్ గా చేసుకుంటాం. ఇవి 3, ఇది 2. ఓకే. ఇది మామూలు 3x3 క్యూబ్, ఇదే నేను అన్ని వీడియోస్ లో చేస్తుంటాను. నెక్స్ట్ ఇదైతే 4x4 క్యూబ్, దీంట్లో ఏమిటంటే 4 లేయర్స్ ఉంటాయి. ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్. ఈ 4 లేయర్స్ లోనే ఫార్ములాస్ అవన్నీ ఉంటాయి. ఇదైతే 5x5 క్యూబ్, ఇది 4x4 కంటే పెద్దది. అంటే దీంట్లో 4 లేయర్స్ కాకుండా 5 లేయర్స్ ఉంటాయి. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, ఇలా 5 లేయర్స్ ఉంటాయి దీంట్లో. నువ్వు ఫస్ట్ దేంట్లో నేర్చుకున్నావు? ఫస్ట్ క్యూబ్ అయితే 3x3లో 3x3. ఓకే. నెక్స్ట్ దాని తర్వాత ఇంకా నేర్చుకోవాలని చెప్పి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యూబ్స్ నాకైతే అనిపించింది. నెక్స్ట్ ఇలా డిఫరెంట్ పిరమిడ్ క్యూబ్ 2x2, 3x3. ఇది పిరమిడ్ చాలా కొద్ది కష్టమే కదా? ఇది కష్టమే. టర్న్ చేసి ఇవ్వండి, నేను చేస్తాను. ఓకే. ఓకే, థ్యాంక్ యూ. చాలా చక్కగా చేశాడు. పిరమిడ్ చాలా కష్టమైన పని, అయినా సెకండ్లలోనే చేసేసావు. ఇంకా ఫ్యూచర్లో నువ్వు ఏం చేయాలని ఉండవు? అంటే కలెక్టరా, డాక్టరా, ఎస్పీ? ఫ్యూచర్లో అయితే నేను పోలీస్ ఆఫీసర్గా అవుదామని అనుకుంటున్నాను. ఓకే, ఎందుకు? ఎందుకంటే నేనైతే న్యాయాన్ని కాపాడాలి, ఆ అన్యాయాన్ని నశించాలని అయితే కోరుకుంటున్నాను. అందుకని నేనైతే పోలీస్ ఆఫీసర్ అవ్వాలని అయితే నేను అనుకుంటున్నాను. ఓకే. నెక్స్ట్ ఏం చేయబోతున్నావు? నెక్స్ట్ అయితే చేసేదైతే చాలా సర్ప్రైజ్గా ఉంటుంది. ఇప్పుడైతే నేనైతే రివీల్ చేయదలుచుకోలేదు. నెక్స్ట్ చాలా బాగుంటుంది, కానీ నేనైతే ఇప్పుడు రివీల్ చేయను. ఎంతనా? కలెక్టర్ కూడా ఇటీవల మన కొత్తగా వచ్చిన కలెక్టర్, పాత కలెక్టర్ కదా మేము అభినందించి ఇది చేసింది. ఓకే ఓకే. ఏమన్నారు కలెక్టర్ గారు? కలెక్టర్ గారు అయితే మన జిల్లాలో సైన్స్ సెంటర్ ఉంది. ఆ సైన్స్ సెంటర్ లో చాలా మంది పిల్లలు వచ్చి వెళ్తూ ఉంటారు. వాళ్ళకు కూడా నువ్వు నేర్పిస్తే మంచిది, నీకే ప్రాక్టీస్ అవుతుంది అన్నారు. మళ్ళీ నాకైతే ఒక అడ్వాంటేజ్ అయితే ఆఫర్ అయితే ఇచ్చారు. ఏమనంటే 1 క్యూబ్ని 30 సెకండ్స్ అయినా 30 సెకండ్స్ లోపలైనా ఫినిష్ చేస్తే నాకైతే సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తా అన్నారు. దానికోసం అయితే ప్రాక్టీస్ చేస్తా ఉన్నాను. అంటే తల్లిదండ్రులు కూడా ఇతన్ని మరింత ప్రోత్సహిస్తున్నారు. చదువుతో పాటు ఏదో ఒక టాలెంట్ ఉండాలన్న ఉద్దేశంతో చేస్తారు. అదేవిధంగా ఇలా ఫాదర్ కూడా ప్రస్తుతం వీడియో జర్నలిస్ట్ అయితే తను ఒక పక్క చదివించుకుంటూనే తన కొడుకుని ఉన్నత స్థాయికి తీసుకోవాలని ఎంతో కృషి చేస్తున్నాడు. అయితే నోమేష్ భవిష్యత్తులో మంచి ఉన్నత స్థాయికి ఎదగాలనుకుంటూ ఆర్టీవీ తరఫున మేమైతే కోరుకుంటున్నాం. ఇది పరిస్థితి. వీడియో ప్రదీప్తో గయాజ్, ఆర్టీవీ నెల్లూరు నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.